నమస్కారం. నెక్స్ట్ జీనియస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్నికల ముందు వరకు ఏపీలో చర్చంతా ఆయన గురించే. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు గుంటూరు లోక్సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పెద్ద వైద్యుడిగా పేరు సంపాదించిన ఆయన ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. అయినా సరే ఆయన గురించి పెద్దగా చర్చ లేదు. కానీ నామినేషన్ వేసిన తర్వాత అఫిడవిట్ లో ఆయన ఆస్తుల విలువ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వేల కోట్లకు అధిపతి కావడంతో ఏపీ రాజకీయాల్లో పెమ్మసాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు రాజకీయ సభల్లో ఆయన ప్రసంగాలు ప్రజలందరినీ ఆకట్టుకునేవి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రశేఖర్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. గుంటూరు ఎంపీగా పెమ్మసాని గెలుపొందారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా పెమ్మసాని పేరు మరోసారి చర్చాంశనీయాంశమైంది. ఎంపీగా గెలిచిన ఆయనకు అదృష్టం కలిసొచ్చి మోదీ కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండటంతో ఆ పార్టీకి తొలి విడతలో 2 మంత్రి పదవులు దక్కాయి. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసానికి అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ ఎంపీ కావడంతో పాటు టీడీపీలో సీనియర్ నేత కావడంతో ఆయనకు అవకాశం కల్పించారు. అదేవిధంగా సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ని ఎంపిక చేయడంతో గుంటూరుకి ప్రత్యేక గుర్తింపు లభించింది. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో రాత్రి 7:15 మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి కేబినెట్ లో చోటు దక్కింది. వీరిలో టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 3 ఉన్నారు. ప్రధాని మోదీకి రామ్మోహన్ నాయుడుపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉందని, అందుకే కేబినెట్ స్థాయి దక్కిందని టీడీపీ నేత బండారు సత్యనారాయణ అన్నారు. పరిణామం రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో ఉపయోగకరమన్నారు. మూడోసారి ఎంపీగా ఎన్నికైన అతను తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్రకే కాదు 2 తెలుగు రాష్ట్రాలకు తన వంతు సేవలందిస్తారని చెప్పారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతారని, దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆగిపోయిన రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు రాకెట్ వేగంతో దూసుకుపోనట్లు బండారు సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాలపై అల్లరి మొక్కలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణమని, మిక్కిలి శోచనీయమని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనన్నారు. ఇది పిరికిపందుల చర్య తప్ప మరొకటి కాదని షర్మిల అన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించిందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 50 ర్యాంక్, ఎం జిష్ణు సాయి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 62వ ర్యాంకు సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగరవేశారన్నారు. అదేవిధంగా వివిధ కేటగిరీల్లో ఆల్ ఇండియా 100లోపు 12 ర్యాంకులు, 200లోపు 20 ర్యాంకులు, 500లోపు 51 ర్యాంకులు, 1000లోపు 86 ర్యాంకులు, 2000లోపు 107 ర్యాంకులు, 5000లోపు 193 ర్యాంకులు సాధించడంతో పాటు ఐఐటి సెలక్షన్ లో ఆల్ ఇండియా ఆల్ ది టైమ్ ది బెస్ట్ గా నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో భాష్యం విద్యా సంస్థలు సత్తా చాటడం ఆనందంగా ఉందన్నారు. అన్ని పోటీ పరీక్ష ఫలితాలలో ఆల్ రౌండర్స్ గా నిలుస్తున్న భాష్యం ఐఐటి అకాడమీ విద్యార్థులను చూస్తే గర్వంగా ఉందన్నారు. 50వ ర్యాంక్, 62వ ర్యాంక్ సాధించిన సాయి యశ్వంత్ రెడ్డి, జిష్ణు సాయికి చెరో 5 లక్షల చెక్కును భాష్యం రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. అదేవిధంగా విజయస్తో కేకును కట్ చేసి విద్యార్థులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల డైరెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఐఐటి అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. మరి మొన్న అనౌన్స్ చేసిన జేఈ మెయిన్స్ లో ఆ స్టూడెంట్స్ విష్ణు సాయి, సాయి యశ్వంత్ రెడ్డి ఇద్దరు 18th ర్యాంకు, 36th ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది మనకు తెలుసు. మరి ఇప్పుడు తర్వాత ఈ అడ్వాన్స్డ్ లో ఈ స్టూడెంట్సే ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 50th ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో అదే డిఫరెంట్ కేటగిరీలో అయితే సాయి యశ్వంత్ రెడ్డి ఆల్ ఇండియా 5th ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లాగే జిష్ణు సాయి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 62nd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఇద్దరు ఐఐటి బాంబేకి సెలెక్ట్ అవుతారు ఇద్దరు. అట్లాగే మిగతా అన్ని కేటగిరీస్ చూస్తే సాయి యశ్వంత్ రెడ్డి 5th ర్యాంకు, గౌతమి 19th ర్యాంకు, శ్రేయ 23rd ర్యాంక్, కే జాషువా వివేక్ 26th ర్యాంక్, జి జాన్ 36th ర్యాంక్, ఎం అర్జున్ కుమార్ 37th ర్యాంక్,
K. Harshita 43rd rank, K. Chaitanya 52nd rank, P. Syam 61st rank, D. Barchandra 86th rank. ఇవి 100 లోపు తెచ్చుకోవడం జరిగింది. ఈ 100 లోపు 12 మంది ఉన్నారు. అట్లాగే 200 లోపు 20 మెంబర్స్, 500 లోపు 51, 1000 లోపు 86, 2000 లోపు 107, 5000 లోపు 193. మరి ఈ విధమైన మంచి ఫలితాలు అచీవ్ చేయడం జరిగింది మా స్టూడెంట్స్. ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్స్ చూడండి, ఇంటర్ రిజల్ట్ చూడండి, నీట్ రిజల్ట్ అయినా, జేఈ మెయిన్ అయినా, అడ్వాన్స్డ్ అయినా అన్ని రిజల్ట్స్ కూడా బ్రహ్మాండమైన స్థాయిలో మన స్టూడెంట్స్ తెచ్చుకోవడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా మంచి ఫలితాలతో భాష్యం గుంటూరుకి, తద్వారా ఆంధ్రప్రదేశ్, మరి అసలు ముఖ్యంగా మా స్టూడెంట్స్ గుంటూరు పేరుని జాతీయ స్థాయిలో మరి వినిపించే విధంగా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ రిజల్ట్స్ తెచ్చుకోవడం జరిగింది. మరి మా మీద నమ్మకంతో ఈ స్టూడెంట్స్ అందరూ మా దగ్గర ఉంచడం, చదివించడం, మరి ఆ నమ్మకాన్ని మా మీద ఉంచినందుకు మంచి ఫలితాలు సాధించిన స్టూడెంట్స్కేమో శుభాకాంక్షలు చెబుతూ పేరెంట్స్ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మంచి ప్రణాళికతో ఎటువంటి స్ట్రెస్ లేకుండా స్టూడెంట్స్ అందరినీ చక్కగా మార్నింగ్ నుంచి నైట్ వరకు చూస్తున్న టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ మరి ఆనంద్ ఆధ్వర్యంలో మరి స్పెషల్గా ఒక టీమ్గా ఫామ్ అయ్యి నీట్గా కరికులం తయారు చేసుకొని మరి ఈ రిజల్ట్స్ తీసుకురావడానికి కారణమైన మా స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఈ ఫలితాలు మాకు బాధ్యతను పెంచే కానీ గర్వాన్ని పెంచే కాదు మాకు ఇవి. ఈ ఫలితాల కంటే ఇంకా బాగా రావాలని, మరి స్టూడెంట్స్ ఇంకా మంచి చేయాలని, ఇంకా చక్కటి విద్యను అందించాలని, వీరు మళ్ళీ బాగా మంచి పౌరులుగా మంచి సక్సెస్ఫుల్గా ఎదిగి మరి దేశానికి, పుట్టిన ఊరికి వాళ్ళందరూ ఉపయోగపడతారని స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈ ఫలితాలు సాధించిన కార్యక్రమం మరి ప్రతి ఒక్కరికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరెంట్స్ అందరికి కూడా నా నమస్కారం. ఈరోజు రిలీజ్ చేసిన అడ్వాన్స్ ఫలితాల్లో నాకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 50వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5వ ర్యాంక్ వచ్చింది. ఈ విజయాన్ని సాధించడానికి నాకు సహాయం చేసిన మా రామకృష్ణ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా క్యాంపస్లో మాకు పెట్టే ఎగ్జామ్స్, మేము రాసే ఎర్రర్స్, మాకు వేసే షెడ్యూల్స్ ఇవన్నీ మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. నేను ఎప్పుడైనా డిప్రెస్ అయినప్పుడు కానీ, అన్ఈజీగా ఫీల్ అయినప్పుడు కానీ మా టీచర్స్ నన్ను గైడ్ చేసి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ సక్సెస్ సాధించడానికి నాకు హెల్ప్ చేసిన మా టీచర్స్కి, ఫ్యాకల్టీకి, మా పేరెంట్స్కి, మా ఫ్రెండ్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రానికి, ఆపై దేశానికి పలు సామాజిక సేవా కార్యక్రమాలు అందించడం అభినందనీయమని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రశంసించారు. బ్రతుకుతాం బ్రతకనిద్దాం అనే నినాదంతో హెచ్ఐవి బాధిత చిన్నారులను పౌష్టికాహారం అందించే దాతల సాయం కోసం అమ్మా చారిటబుల్ ట్రస్ట్ పడుతున్న తాపత్రయం అమోఘమన్నారు. ఈ దిశగా 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు లిస్టుతో కూడిన బ్రోచర్ ఫ్లెక్సీని గుంటూరు ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న ఆవిష్కరించారు. అనంతరం స్వామి జ్ఞానప్రసన్నతో కలిసి దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. హెచ్ఐవి బాధిత చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు విరివిగా సాయం అందించారన్నారు. 10 మంది చిన్నారులను పోషణ నిమిత్తం దత్తత తీసుకుంటున్నట్లుగా కలెక్టర్ ప్రకటించారు. రేపటి తరం మంచి కోరుకునే వారు సహృద్భావంతో హెచ్ఐవి బాధిత చిన్నారులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. అందించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రస్ట్ ఇంకొక వ్యవస్థ ద్వారా వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఈ పోషకాహారాలు అందించేసి ఈ ఏఆర్టీ, ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీలో ఎవరెవరు ఉన్నారో ఎస్పెషల్లీ పిల్లలందరికీ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇనిషియేట్ చేసినందుకు చాలా చాలా సంతోషం. అమ్మా చారిటబుల్ ట్రస్ట్కు ప్లస్ నాతో ఈ అనుబంధము లాస్ట్ కోవిడ్ టైంలో గుంటూరు జిల్లాలో ఉంటున్నప్పుడు జరిగింది. వాళ్ళు చేసిన సేవలన్నీ కూడా చూసుకొని
వాళ్ళు అనుబంధంతో చాలా సేవలు ఈ కోవిడ్ అప్పుడు చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఈ హెచ్ఐవి పిల్లలకి హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ వాళ్ళ పేరెంట్స్ కూడా పౌష్టికాహారాలు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం జరిగింది. ఆ స్ఫూర్తి తీసుకొని ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలులో కూడా ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది. సో ఇది ఓన్లీ ఫర్ గుంటూరు కానీ ఆ ఒంగోలుతో ఆగకుండా ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండడం కోసం నేను స్వయంగా రావడం జరిగింది. బాబా గారు అండ్ వాళ్ళ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళు సేవలు చేసిన విధానము వాళ్ళకు ఉండిన వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ మనందరికీ తెలిసినదే. ఖచ్చితంగా నమ్మకంతో దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలి. ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన పౌష్టికాహారాలు స్పాన్సర్ చేయడం చాలా చాలా అవశ్యము. ఇప్పుడు బాబా గారు చెప్పినట్టు ఒక పిల్లలకి ₹1,000 ఫర్ 1 month ఇట్స్ నాట్ అట్ ఆల్ అ బిగ్ ఎక్స్పెండిచర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఓన్లీ డొనేషన్ చేయాలంటే ఓన్లీ రిచ్ అండ్ వెల్ టు డూ మెంబర్స్ మాత్రమే ఇది చేయాలని ఏమీ లేదు. ఇది నార్మల్గా ఉంటున్న వ్యవస్థలో ఉంటున్న మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక పర్సన్కి ఒక 1 year చేయాలంటే ఇట్స్ ఓన్లీ $12,000. సో నేను కూడా ఈ కార్యక్రమం వచ్చిన విషయాలు నేను నా ఫ్యామిలీతో మాట్లాడి నేను అండ్ మై వైఫ్ ఆర్ గోయింగ్ టు స్పాన్సర్ అట్లీస్ట్ 5 kids ఈచ్. నెక్స్ట్ 1 year అట్లీస్ట్ 5-5 10 మందికి ఈ సహాయం నాతో పాటు నా ద్వారా నా భార్య ద్వారా చేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఇక్కడతో ఆగకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి ఇలాంటి ఒక మంచి విషయం చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ అ డొనేషన్ ఆఫ్ మనీ, ఇట్స్ గివింగ్ రీబర్త్ ఆర్ లైఫ్ టు పర్సన్ వాస్ గోయింగ్ టు డై వితౌట్ దిస్ న్యూట్రిషన్. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఆర్గనైజర్స్కు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఈ విషయాలు ఈ కోరిక ఈ విజ్ఞప్తి ప్రతి ఒక్క సిటిజన్స్కి వెళ్ళాలి. ఇట్లాంటి వ్యవస్థలకి ఖచ్చితంగా ముందుకు వచ్చేసి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో దాతలు ఇవ్వాలని గురించి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కోరుతూ ఇట్లాంటి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఇక్కడ వచ్చిన వాలంటీర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కాన్సెప్ట్ గురించి ముందు నేనే మీకు వివరిస్తాను. తర్వాత గౌరవ కలెక్టర్ గారు మాట్లాడి దీనికి సంబంధించిన బోర్డు ఇంగ్లీష్ అండ్ తెలుగు కరపత్రాలని అటు లెక్చర్ ద్వారా ఇటు పాంప్లెట్స్ ద్వారా వారు ప్రారంభిస్తారు. దాదాపుగా 1993 నుంచి 86లో ఫస్ట్ కేసు నోటీస్ అయ్యడం దాదాపు 97 నుంచి బాగా విస్తృతమైన HIV లేదా ఎయిడ్స్ మనం వింటూనే ఉన్నాము. అయితే ఒకప్పుడు పెద్దవాళ్ళకు ఉండేది కాబట్టి లైఫ్ స్పాన్ ఎక్కువ తక్కువ ఎలా ఉన్నప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళు కావాలని అక్రమ సంబంధాల ద్వారా ఏర్పరచుకున్నావు కాబట్టి వాళ్ళు పాపం చేశారు కనుక శిక్ష పడిందని దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, కన్సర్న్ లేదు. అలా 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 ఏమైందంటే ఈరోజు భారతదేశంలోని కోర్టులు కూడా అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే సుమారుగా రికార్డెడ్గా రాష్ట్రంలోనే 0 to 17 years చిల్డ్రన్ కొన్ని వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో మన ఏపీ తీసుకున్నట్లయితే దాదాపు 45 ART సెంటర్లో కొన్ని వేల మంది పిల్లలు రిజిస్టర్ చేయించుకొని ప్రతి నెల మందులు పుచ్చుకుంటున్నారు. రిజిస్టర్ నేను చెప్పినది 0 to 17 తర్వాత అడల్ట్ వెళ్తుంది. అక్కడ కొన్ని వేల మంది. వీళ్ళు కాకుండా రిజిస్టర్ కాని వాళ్ళు 1,000 లక్షల్లోనే ఉన్నారు. ఇక్కడ సమస్య ఏమైందంటే ఏ పాపం చేశారని ఇవాళ ఆ పిల్లలకి ఆ దెబ్బ రావాలి. ఇక నేను మీరు జాలి చూపిస్తారని లేదంటే పసిపిల్లలు కాబట్టి ఈజీగా కన్సర్న్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అధికారం మనం ఆలోచించాల్సింది. భగవంతుడు ప్రభుత్వ రూపంలో వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇచ్చారు పసిపిల్లలకి. ఏంటంటే నియర్లీ 6-7,000 ఖర్చు అయ్యే ఖరీదైన మందుల్ని ప్రతి నెల ఎంతో శ్రద్ధతో మేము కొన్ని సంవత్సరాలు దాదాపు 2 దశాబ్దాల పై నుంచి మేము చూస్తూనే ఉన్నాం. చాలా శ్రద్ధగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ కూడా
కోపాన్ని కానీ చిరాకుని కానీ ప్రదర్శించకపోవడమే కాకుండా చాలా శ్రద్ధ తీసుకొని ఆ పేషెంట్స్ ని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎంత ఖరీదైన మందుల్ని ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, మోరోవర్ తల్లి ఎలాగ పాజిటివ్ అయింది కాబట్టి పిల్లలకు వచ్చినప్పుడు ఇలాంటి సహకారంతో బిడ్డలు గ్యారెంటీగా సెక్యూర్ చేసుకోవచ్చు. కానీ ఆ తల్లి ఇంకా ప్రాసిక్యూషన్ చేస్తూనే ఉంది. ఇంకా బిడ్డల పరిస్థితి ఏంటి, ఏమి అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు అయితే మళ్ళీ అమలుగా దిగుతున్నారు, పసిపిల్లలు కూడా తెలియట్లేదు వాళ్ళకి. అలా మనం చూసుకున్నట్లయితే మందుల పవర్ బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఆ పసిపిల్లలు తిండి లేక తట్టుకోక చనిపోతా ఉంటే ఈ చేతులతోనే కూడుస్తున్నాం. 3 దశాబ్దాలుగా అమ్మ ట్రస్ట్ తెలుసు నీకు. నేటి ఆధునిక ప్రపంచంలో ఇంకా పేదరికం అనే అజ్ఞానంలో అభాగ్యులు కొట్టుమిట్టాడుతున్నారు. విద్యావకాశాలు లేకపోవడంతో కాయ కష్టానికి కొంతమంది పరిమితమవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సద్వినియోగం చేసుకోలేక మరికొందరు పేదరికంలో మగ్గిపోతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలు జీవనోపాధికై రోడ్ల పక్కనే పడేసిన అట్టపెట్టెలు, కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు, గ్లాసులు ఎరుకుంటూ మనకు కనిపిస్తుంటారు. కష్టపడడానికి ఎన్నో రకాల రోజువారీ పనులు ఉన్నప్పటికీ వీరు మాత్రం డంపింగ్ యార్డ్ చుట్టూ తిరుగుతూ పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, ఐరన్ స్క్రాప్ ఏరుకుంటారు. ఎవరితో తమకు పని లేనట్లు పిల్లలతో కలిసి పనికిరాని వస్తువులు సేకరిస్తారు. ఎంత లేదన్నా వారికి రోజువారీ కూలీ వరకు గిట్టుబాటు ధర అవుతుంది. సుమారు 500 నుంచి 700 వరకు వీరు సంపాదిస్తారు. అయితే మురికి కూపాలలో, డంపింగ్ యార్డు సమీపంలో తిరగటం వలన వారు అపరిశుభ్రంగా కనిపిస్తారే కానీ వారిలోనూ ఆశలు, కోరికలు, సంతోషాలు లేకపోలేదు. తమ పెద్దల నుంచి ఈ వృత్తిలో అడుగు పెట్టామే తప్ప వేరే పని చేత కాదని నిజాన్ని నిర్భయంగా చెబుతూ ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కష్టపడితే తమ కూలి గిట్టుబాటు ధర అవుతుంది. గుంటూరు నగరంలో జీవిస్తున్న ఈ వ్యక్తుల జీవన గాథలు అరణ్య రోధనలే తప్ప వారిని పట్టించుకున్న నాదులే కరువయ్యారు. ఇదిలా ఉంటే వీరి దగ్గర నుంచి స్క్రాప్ ను కొనుగోలు చేసిన చిరు వ్యాపారులు ఆటోనగర్లోని ప్లాస్టిక్ అట్టల కంపెనీలకు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ వ్యాపారం కూడా లింక్ చైన్ లా సిస్టమాటిక్ గా కొనసాగుతుంది. పరిసరాల పరిశుభ్రతలో వీరందరూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పరంగా ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ తరుణంలో విద్య అవకాశాలు ఉన్నప్పటికీ పేదరికం, ఆకలి బాధలు, సామాజిక వ్యసనాలు, ఆర్థిక వెసులుబాటుకు, సామాజిక అసమానతలకు బీజం వేస్తుందని అనటంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో అనిపిస్తోంది. మీరు 8 సంవత్సరాల నుంచి ఏమేం చేస్తారు మీరు? డబ్బాలు వేసుకుంటాం, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ ఇను అవి అలా మీకు రోజు మొత్తం మీద ఎంత కూలి పడుతుంది? ఒక్కోసారి 400 పడవచ్చు, ఒక్కోసారి 500 పడవచ్చు. మరి ఈ వృత్తి ఎందుకు వేరేది ఎంచుకోవచ్చు కదా? వాటిల్లో కానీ చేస్తే ఇది మంచి వాతావరణం కదా. అలవాట్లు వేస్తారు, ఇది అలవాటు పడ్డా. మరి మీ పిల్లల్ని చదివించుకుంటున్నారా ఈ వృత్తి మీద? మరి ఎట్లా, ఏదో ఒకటి చదివించుకోవాలి కదా. గవర్నమెంట్ చాలా అవకాశాలు కల్పిస్తుంది కదా మీకు. కొంతమంది పట్టించుకునే కొంతమంది ఉన్నారు. మాకని తెలియదు, మాకు చదువులు లేవు. చదువులు ఉంటే అన్ని బాగానే ఉంటాయి. చదువులు అందుకనే ఇప్పుడు చదువుకొని జీవన శైలి మార్చుకోవచ్చుగా. ఇప్పుడు ఉదయం కూలే నీకు 400, లేకపోతే రోజు మొత్తం పని చేస్తే నీకు? రోజు మొత్తం. ఇంట్లో ఎంతకాలం నుంచి చేస్తున్నారండి మీరు? 3 సంవత్సరాల నుంచి. మీరు ఏం చేస్తారు? ప్లాస్టిక్ వ్యాపారం చేస్తాను, గుమస్తాగా చేస్తాను. ఎట్లా ఇక్కడ మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఈ కూలీలు ఎట్లా చేస్తున్నారు? మాకు కూలీ రోజుకి 700. ఇక్కడ కొని ఫ్యాక్టరీకి వేస్తాం. మీరు ఏమేమి కొంటారు మీరు? ప్లాస్టిక్, ఐరన్, పాతవి, పుస్తకాలు, ఈ 3 కొంటాం. అంటే మీకు ఎవరు వచ్చేస్తారు మీకు ఇవన్నీ? బయట నుంచి జనం తీసుకొచ్చేస్తారు, లేదా లోన చెత్తలు ఏరుకున్నా వేస్తారు. చెత్త లోపల ఎవరైనా ఏరుకోవచ్చా? ఏరుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.